బ్లాక్ అండ్ వైట్ గాలంటే మిడిల్ ఏజ్ వాళ్ళు. వీళ్ళకి అందమైన పిల్లలు పక్కన ఉన్న అమ్మాయిల్ని దొంగతనంగా చూస్తూ లొట్టలు వేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అది చూడండి, గుడ్లేసుకుని ఎలా చూస్తున్నాడు. ఏ కావ్య, వాడి కన్ను కొట్టవే. అమ్మో నాకు భయం. నేను కొడతాను, ఎలా రియాక్ట్ అవుతాడో చూడండి. మనం వెళ్లే వరకు వీడు టెంపుల్ లో ప్రదక్షిణాలు చేసినట్టు నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మరి ఈ ఇష్టమైన కలర్ గాళ్ళు ఎవరే? వీళ్ళు అమ్మాయిలతో ఈజీగా మాట కలుపుతారు. ఏదో విధంగా అమ్మాయిల్ని అట్రాక్ట్ చేస్తారు. చనువిస్తే చేతులేస్తారు, పెళ్ళంటే చేతులెత్తేస్తారు. ఓయ్ అటు చూడు, ఆ బ్లాక్ అండ్ వైట్ మన్మథుడు మన వెనక్కి చేరిపోయాడు. ఇన్ని విషయాలు నీకు ఎలా తెలుసా బాబు? MissRaji.com పరిశోధన. కమాన్, నువ్వు ఫాలో అయిపోరా. హాయ్ సింధు. హాయ్ రాజీ. బస్ బస్ వదిలవే, నీ వుడ్ బి చూస్తే నా పని ఫినిష్. ఎందుకే? తనని కాగులించుకోకుండా నన్ను కాగులించుకున్నావని. అవునండి, అడుగుతాం 10 సార్లు అడుగుతాం. మా ఇష్టం వచ్చినన్ని సార్లు అడుగుతాం. ఏదో అనుకోకుండా జరిగిపోయింది బాబు. మళ్ళీ టిఫిన్లు అన్ని రెడీ అవుతున్నాయి. మీరు అనవసరంగా ఆవేశపడకండి, నా మాట వినండి. ఏంటండి వినేది? మేము మగపల్లి వాళ్ళం. మేము తలుచుకుంటే పెళ్లి ఆఫ్ చేసేస్తాం. ఈ క్షణం ఆపేస్తాం. ఏమనుకుంటున్నారు? ఎవరే వాళ్ళు? వాళ్ళ మగపెళ్లి వాళ్ళ తాలూకు కుర్రాళ్ళు. వచ్చిన దగ్గర నుంచి తెగ ఏడిపించేస్తున్నారు ఆడపిల్లి వాళ్ళని. ఇందాకే టిఫిన్లు తిన్నారు, మళ్ళీ ఉప్మా కావాలని తెగ గొడవ పెడుతున్నారు. అంతే కదా, ఒకసారి ఫెప్మా పెడితే ఫినిష్. ఫెప్మానా? అదేంటే? చెప్తారా? రా. ఎక్కడికే? చెప్తా. ముందు వెనక్కి చూడు, మనోడు కిటికీ దగ్గర వేలాడుతున్నాడా? అవునే, వేలాడుతున్నాడు. కిచెన్ ఇటు. ఫాలో మీ. ఫెవికాల్ ఎందుకే? ఫెప్మా అంటే ఏంటన్నావు కదా? ఉప్మాలో ఫెవికాల్ కలిపితే ఫెప్మా అవుతుంది. ఫాలో మీ. బాగా మురిగేదాకా తిప్పు. అలాగే ఉప్మా ఎక్కడ? అక్కడ ఉందమ్మా. అయ్యో ఇచ్చు. నౌ ఫెప్మా రెడీ. హే కావ్య, దీనికి ఇప్పుడు జీడిపప్పు పదవే. ఓకే. ఉప్మా కావాలి, ఉప్మా కావాలి. రెడీ. ఫెప్మా రెడీ. ఫెప్మానా అంటే ఏమిటి? ఉప్మా అంటే ఇండియాది, ఫెప్మా అంటే ఫారెన్ ది. మాకు తెలుసు. ఎరా నీకోసం స్పెషల్ గా తెప్పించాం. అలా చెప్పండి, అందుకే చూడడానికి అంత బాగుంది. తింటే ఇంకా బాగుంటుంది. సాయంత్రం దాకా మళ్ళీ నోరు తెరిచి ఏది అడగరు. అతకపోతుందిగా. అతుక్కుపోవడం ఏమిట్రా? నేను ఎప్పుడన్నా? అది ఫెప్మా రుచి, నోటికలా అతుక్కుపోతుంది. అర్థం చేస్తారా? తీసుకోండి. ఆహా ఫెప్మా, ఓహో ఫెప్మా, ఓహో ఫెప్మా, ఆహా ఫెప్మా, నా ఫెప్మా. ఆగండి, అందరూ ఒకేసారి తినాలి. రెడీ? 1 2 3. చూడు, ఎవరో కారణం వచ్చారు. దిగాడండి భూలోక వీరుడు. ఎవరే అతను? ఏమో నాకేం తెలుసు. ఎవడో టెన్నిస్ బాల్ గాడు. ఓ ఆట ఆడించేస్తా, ఇక్కడే ఉండండి. హాయ్. హాయ్. మీరు ఆడా మగా? ఏంటండి మీ ఉద్దేశం? సారీ, మీరు ఆడపిల్లివారా మగ పిల్లివారా అని అడగబోయి. వీడు నాకన్నా ముదురులా ఉన్నాడే. ఆడపిల్లి వాళ్ళం. అలాగా. నా పేరు సాయికృష్ణ, హైదరాబాద్ నుంచి వచ్చాను. పెళ్లి కొడుకు ఫ్రెండ్ ని. ఇఫ్ యూ డోంట్ మైండ్, మా వాసుగాడు ఎక్కడున్నాడో చెప్తారా? చెప్పడం ఏంటి, చూపిస్తాను, రండి ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. సరే సరే, ఏమైంది వాళ్ళకి? ఏమో నాకేం తెలుసు. మీరు రండి. ప్లీజ్ కమ్.
నా పేరు రాజీ. మ్హూ. నాకింకా పెళ్లి కాలేదు. హ్మ్. అదేంటో పిల్లలు కూడా లేరండి. ఆ? మాది వైజాగ్. మెంటల్ హాస్పిటల్ ఉంది అక్కడే కదూ? అవునా? అదిగో చూడండి, ఆ రూమ్ లో పెళ్లి కొడుకున్నాడు. వెళ్ళండి. థ్యాంక్ యూ. వెల్కమ్. ఫినిష్. ఓరి నాయన ఆడపట్టాలు ఇంకొకసారి ఆడవాళ్ళు బట్టలు మార్చుకునే గదిలోకి వచ్చావంటే కాళ్ళు విరగొట్టి పైలో పెడతాడు. ఏమనుకుంటున్నావు? మతి తప్పి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. నువ్వెంతరిచ్చినా ఎవ్వరికీ వినపడదు. ఇప్పుడు నిన్నేం చేసినా ప్లీజ్ ప్లీజ్ నన్నేం చేయకు. కావాలంటే ఒక ముద్దు పెట్టుకుని సరిపెట్టుకో. అంతకు మించి నన్నేం చేయకు. ప్లీజ్ 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 ప్లీజ్. అలా రా దారికి. ఇంకొకసారి నన్ను ఫూలం చేయాలని చూస్తే ముద్దుతో సరిపెట్టుకోను. చెక్కే నేను వచ్చిన పని అయిపోయింది, వస్తా. గురుడు పైకి రఫ్గా ఉన్నాడు గాని ధైర్యం లేదు. అవును, వచ్చిన పని అయిందన్నాడు ఏంటబ్బా? మెంటల్ కేస్. కావ్య కావ్య ఎక్కడికి వెళ్ళిపోయారు? కావ్య కావ్య అబ్బా డెకరేషన్ అదరగొట్టేశాడు. అది సరే, ఏంటి ఫస్ట్ నేను అని నా వెంట పడుతున్నారు? నీ బ్యాగ్ చూసి బ్యాగ్? What? మూతి కడుక్కుని రమ్మంటారా? Shut up! Stop it! ఏంటి ఏంటి నా బ్యాగ్ లో నవ్వుతున్నారు? నాకు తెలియకుండా స్టిక్కర్ ని ఎవరు అంటించుంటారు? నేను వచ్చిన పని అయిపోయింది, వస్తా. సాయి కృష్ణ, ఇది నీ పనా? నీ పని చెప్. పాట పాడిన హేమ మై ఓన్ సిస్టర్. గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్. నిజమా? ప్లీజ్ మీ అక్క నాకు పరిచయం చేయవా? ష్యూర్. కానీ ఏ లాభం? పాప మా అక్కకి మీరు ఏం మాట్లాడినా వినపడదు. ఏ? అంత చక్కటి అందం, అంతకన్నా అందమైన గొంతుచ్చిన దేవుడు మా అక్కకి పుట్టడు చెవుడిచ్చాడండి. అయ్యో పాపం. ఒక్క నిమిషం, అక్కతో మాట్లాడి తను మీతో మాట్లాడతానంటే నేను మీకు సైగ చేస్తాను, వచ్చేయండి. అలాగే. అక్క సూపర్ గా పాడవే. థ్యాంక్ యూ. అక్క అటు చూడు, ఆ శాల్తీ ఎవరో తెలుసా? నాకెలా తెలుస్తుంది? నీ ఫ్యాను, పేరు సాయి కృష్ణ, హైదరాబాద్ శాల్తీ. నువ్వు పాట పాడుతున్నంతసేపు నీ ఫోటోలు తెగ తీసాడు. నిన్ను పరిచయం చేయమని మోగగా అడిగాడు. మోగగా అడగడం ఏంటి? ఓ నీకు చెప్పలేదు కదూ? పాపం, అతను మోగవాడు. పాపం పాపం కదూ? పరిచయం చేయనా? సాయి కృష్ణ గారు. సాయి కృష్ణ గారు, దిస్ ఇస్ హేమ, మా అక్క. మీరు మాట్లాడుతూ ఉండండి. నాకు మీ పాట అంటే చాలా ఇష్టం. ఎప్పుడు మీ పాటే వింటూ ఉంటాను. మిమ్మల్ని ఇలా కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. మీరు మాట్లాడలేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. మీకు చక్కటి గొంతుండి మీరే వినలేని పరిస్థితికి చాలేస్తుంది. ఏంట్రా సాయికృష్ణ, ఇందాకటి నుంచి చూస్తున్నాను ఈ అమ్మాయికి ఒకటే సైకిల్ చేస్తున్నావు. పాపం అమ్మాయికి చెవుడు కదరా. నాకు చూడా? మీ సిస్టర్ చెప్పింది. అదేంటి మీరు మాట్లాడుతున్నారు? మీరు మోగ కదా? నేను మోగా? అవును, మా సిస్టర్ చెప్పింది. భలే వాళ్ళే.